హలో అందరికీ, లాస్ట్ వీడియోలో చూసారు కదా, మా చిన్నోడు అయితే వ్యాన్ కొనేసుకున్నాడు. మా చిన్నోడు అంటే మా తమ్ముడే అనమాట. ఐ మీన్ పెద్దమ్మ కొడుకు, మమ్మీ వాళ్ళ అక్క కొడుకు. లాస్ట్ 2 years నుంచి మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ డాడీకి ఉన్న సెకండ్ బండి అయితే నడిపిస్తూ ఉన్నాడు అనమాట స్కూల్ పిల్లలకి. ఇప్పుడైతే కొత్త వ్యాన్ తీసేసుకున్నాడు. అందుకే పూజ చేయించడానికి పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. నువ్వేకి లడ్డు ఎక్కు. అంటే నన్ను చూసి హాయ్ చెప్పు చెప్పు. బండి పూజ చేయించిన తర్వాత అయితే ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. సో ఇంకా అమ్మ ఇంకా చిన్నోడు ఇద్దరు కలిసి ఇంకా కొబ్బరికాయలు అయితే కొడుతున్నారనమాట. యాక్చువల్లీ నేను వెళ్ళొద్దు అనుకున్నాను, బట్ నేను డెలివరీ సేఫ్గా అయితే అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుంటానని మొక్కుకున్నాను అనమాట. ఇంకెలాగో ఛాన్స్ దొరికింది కదా, ఇంకా పిల్లల్ని పట్టుకోవడానికి ఇంకా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేనైతే ఇంకా వీళ్ళతో పాటు వచ్చేసాను. మంచిగా దర్శనం చేసేసుకొని ఒక దగ్గర కూర్చున్నాం అనమాట. ఇంకా పెద్దమ్మ తల్లి దర్శనం అయిపోయాక ఇంకా నాగమ్మ తల్లి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి అయితే ఇంకా పులిహోర తింటున్నాము. ఇక్కడ నేను పులిహోర తినకూడదు అనమాట, అందుకే మమ్మీకి దూరంగా కూర్చొని మమ్మీ చూడకుండా తినేసాను అనమాట. అంతే కదా, పెద్దమ్మ తల్లి టెంపుల్లో ప్రసాదం తినకుండా ఉండడం అంటే చాలా కష్టం. ముందు నాకు చాలా ఇష్టం అనమాట పెద్దమ్మ తల్లి ప్రసాదము అండ్ అన్నదానం కూడా. ఈసారి అయితే ఇంకా మిస్ అవ్వకుండా తింటాను, 2 monthsలో కానీ 3 monthsలో కానీ. ఇంకా గుడి నుంచి ఇంటికి వచ్చాకైతే ఇంకా తమ్ముడు అయితే బిర్యానీ దావత్ ఇచ్చాడు. వీళ్ళందరూ బిర్యానీ తింటుంటే నేను మాత్రం ఏం తింటున్నానో తెలుసా, చూపిస్తాను ఆగండి. పొద్దున్న చేసిన టమాటో చారు అనమాట. కొంచెం టేస్ట్ చేసానులేండి బిర్యానీ, కొంచెం టేస్ట్ చేసి ఇంకా చారు అయితే వేసుకొని తిన్నాను. అంతే, బాయ్ బాయ్.